గంటలకు మన గ్రామ మైదానంలో మెడికల్ క్యాంప్ ప్రారంభమవుతుంది. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ మెడికల్ క్యాంపుని ఏఎక్స్ఎన్ హాస్పిటల్ వారు నిర్వహిస్తున్నారు. ఇందులో చేసే వైద్య పరీక్షలు, ఇచ్చే మందులన్నీ కూడా ఉచితమే. ప్రపంచ ఉత్తమ వైద్య అవార్డు పొందిన డాక్టర్ జాన్ అబ్రహాం గారు రోగులను వ్యక్తిగతంగా పరిశీలిస్తారు. ఏఎక్స్ఎన్ హాస్పిటల్ వారు ఈ మెడికల్ క్యాంపుని నిర్వహిస్తున్నారు. ఇందులో చేసే వైద్య పరీక్షలు, ఇచ్చే మందులు అన్నీ ఉచితమే. ప్రపంచ ఉత్తమ వైద్య అవార్డు పొందిన డాక్టర్ జాన్ అబ్రహాం గారు రోగులను వ్యక్తిగతంగా పరిశీలిస్తారు. ఇవాళ డాక్టర్ గారు వస్తున్నారా? కుదరని పక్షంలో అయితే రారు, కానీ డాక్టర్ గారు చెప్పారంటే ఖచ్చితంగా వస్తారు. ఇంకో పావు గంటలో వచ్చేస్తారు. అలాగే సార్, అయితే ఓకే. మాస్టర్, నేను అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పాను కదా, అది యుఎస్ క్లయింట్స్తో. నేను వెళ్ళొస్తాను. ఉంటాను మరి. వెళ్ళొస్తాను మాస్టర్. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఓకే. నమస్కారం, నేను శ్రీధర్ని. రండి సార్. ఇక్కడంతా ఎలా జరుగుతోంది? ఇక్కడంతా బాగానే జరుగుతోంది సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పెద్దగా జనం లేరే? పబ్లిసిటీ కక్కుర్తి పడ్డారా? పబ్లిసిటీ ఏం తక్కువ చేయలేదు సార్, కానీ జనం మాత్రం బాగా తక్కువగా వచ్చారు. మీకు సంబంధించిన వాళ్ళకు కూడా చెప్పలేదా? ఎవరు కూడా సహకరించడం లేదు సార్. వాళ్ళంతా మన మెడికల్ క్యాంప్ని అనుమానంగా చూస్తున్నారు సార్. సార్, మనం మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దామా సార్? నువ్వు ఇట్రా. సార్, ఈ క్యాంపెయిన్ ఎందుకు చేస్తున్నావంటే మన హాస్పిటల్ పబ్లిసిటీ కోసం మాత్రమే చేస్తున్నాం. ఆ విషయం పైన మాత్రమే ఫోకస్ చేయండి. అలాగే సార్. అర్థమైందా? గట్టిగా ఊపిరి పీల్చుకోండి. ఈ కోదలండి. హలో లియో, హలో. నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఇప్పుడు పర్వాలేదు, కాసేపు పడుకోనివ్వండి. లియో ఈ పరిస్థితుల్లో ఫిజికల్గా డిజేబుల్డ్ కంటే మెంటల్గా డిప్రెస్డ్గా ఉన్నాడు. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. రేపు జరిగే కాన్ఫరెన్స్లో మనం లియో గురించి ఒక నిర్ణయానికి రావచ్చు. కానీ మీరు ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలీదు. కానీ నిజం చెప్పాలంటే అంతా ఇక ఆ దేవుడి చేతుల్లోనే ఉంది. కాన్ఫరెన్స్ రేపు 11 గంటలకే కదా? అవును. Sorry. Damage is irreversible, incurable. I'm sorry.
ఇంకా మన అబ్బాయి ఎప్పటికీ నడవలేడు అని చెప్తున్నారా? అవును సారా, ఇట్ ఈస్ ఇన్క్యూరబుల్. మనం దాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. మాయేర జీవితం వరమే, పోరాడితే భయం క్షణమే, మౌనంగా మారిని మదిలో మ్రోగే ఈ తాళమే శాపమై విధి తుంచి తుంచి కంచె వేసెనా. మాయేర జీవితం వరమే, పోరాడిదే భయం క్షణమే. రే లియో, ఈసారి నువ్వు కాలేజ్ కెప్టెన్ కాకుండా యూనివర్సిటీ కెప్టెన్ గా ఉండాలి. అరే మళ్ళీ వర్షం వచ్చేసేలా ఉంది, మనం వెళ్ళిపోదాం పదండి. ఒరే ఉరుములు మెరుపులతో వాన గట్టిగా వచ్చేటట్లుంది, నేను వెళ్తాను రా. పిరికి వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, మేము ఎంజాయ్ చేస్తాం. సరే బాయ్. అరే, మీరు వస్తున్నారా? లియో, లియో, లియో. తానే కురిసే మేఘం పలికే పాటలో, నీలాకాశ పాసం ఉరేమే నిజమిదో, వెతికాశిలలా తడబాటు ఏంటని రేచల్, లియోన్ అలా చూసి తట్టుకోలేకపోతున్నాను. ఇలా చూడు, వాడిని సంతోషంగా చూసుకోవడం నీ చేతుల్లోనే ఉంది, అర్థమైందా? ఇంకేడవకు, దేవుడు మనల్ని చేయి వదలడు. పోరాడిదే భయం క్షణమే. సాయం సంధ్య వేళ కనిపించే కాంతిలో, సంద్రాన్నే స్పృశించే కెరటాల హోరులో, తడిసాలిసా నేను ఇక ఎప్పటికీ నడవలేనా మమ్మీ? నాకు బతకాలని లేదు, నేను ఒంటరి వాడిని అయిపోయాను. నేను నీకు తోడుగా ఉంటాను నాన్న. దేవుడేదో ఒక దారి చూపిస్తాడు, మనం దేవుడిని నమ్ముకుందాం. ఎడవకు. కాఫీ.
ఫిలిప్ నాకు కాల్ చేశాడు. ఆ, ఒక డివైన్ హీలింగ్ ప్రోగ్రామ్ గురించి చెప్పాడు. లియోన్ అక్కడికి తీసుకెళ్దామా? సరే, నువ్వు అసలు ఏ లోకంలో బతుకుతున్నావు? ప్రపంచంలోని బెస్ట్ డాక్టర్సే ఏం చేయలేమని చేతులెత్తేశారు. అలాంటిది డివైన్ హీలింగ్ అద్భుతాలు చేస్తుందా? నీ పిచ్చి కాకపోతే. ఫిలిప్ ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు, అది నువ్వు గుడ్డిగా నమ్మేస్తే ఎలా? ఎస్, యాజ్ యూజువల్. ఇప్పుడే బయలుదేరుతాను. ఇంత పొద్దున్నే ఎవరితో చాట్ చేస్తున్నావు? నువ్వు మెడికల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్వి. ఆ విషయం గుర్తుందా నీకు? దీనికెందుకు ఎక్స్పెన్సివ్ ఫోన్ ఎలా కింద పడేసిందో చూడు. అసలు శ్రద్ధ లేదు, నిర్లక్ష్యం ఎక్కువైంది. మెడిసిన్ చదువుతున్నావు కదా, ఆ మాత్రం జాగ్రత్త ఉండక్కర్లా? ఎందుకండి దాన్ని పొద్దున్నే ఎలా తిడతారు? దాన్ని సర్జరీ చేయించడానికి కోట్లు ఖర్చు పెట్టి సీటు కూడా కొన్నాను. చూడు దాని గురించి ఏమైనా దిగులుందా అసలు? నువ్వేమో దానికి సపోర్ట్. నాకు ఒక విషయం అర్థం కాలేదురా. మనం అందరం కూడా అప్పుడు అక్కడే ఉన్నాం. వీడొక్కడి మీద మాత్రమే పిడుగుపడింది. అదే అయోమయంగా ఉంది. నువ్వు చేసిన అల్లరి పనులకు ఆ దేవుడే నీతో ఆడుకున్నాడేమో. లేకపోతే అందరూ ఉండగా నీకే ఎందుకు అలా అవుతుంది? ఇక చాలా ఆపరా. అలా అయితే దేవుడు నీ చేతులు ఎప్పుడో తీసేసి ఉండాలి. అవును, కరెక్టే. లియో, నువ్వు ఇలా బాధపడడం వల్ల ప్రయోజనం లేదు. అంతా చేజారిపోయిందిరా. ఎప్పటికీ రియా నాతోనే ఉంటుందనుకున్నాను. తను నన్ను పట్టించుకోదని నేను అసలు ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదురా. అయినా అవిటివాడిని ఎవరైనా ఇష్టపడతారా చెప్పు? లియో, నువ్వెందుకు అలా అనుకుంటున్నావురా? ఇందులో రియా మాత్రం ఏం చేస్తుంది? తన పేరెంట్స్ ఫోర్స్ చేస్తుంటారు. ఓ, ఏది ఏమైనా కానీ ఆ పిడుగు నా జీవితాన్ని సర్వనాశనం చేసేసింది. హలో, నాన్న. నేను వస్తున్నాను. వస్తున్నాను నాన్న, నేను వస్తున్నా. పెట్టండి, చంపేస్తున్నారు. సరే ఫ్రెండ్స్, నేను వెళ్తున్నాను. ఓకే, తర్వాత కలుద్దాంలే. ఎవరు చేశారా? ఇది కూడా పిడుగు లాంటిదిలే. మా అమ్మ కాల్ చేయించింది. వెళ్తున్నా. విషయం ఏంటంట? తెలీదు. అరే ఉండరా, నేను వస్తున్నా. రారా. అరే నేను కూడా వెళ్ళొస్తారా? అలాగే. అయితే మేము కూడా వెళ్తున్నాం రా. నిన్ను తీసుకెళ్లి రూమ్లో వదిలిపెట్టినా? వద్దు, నేను తర్వాత వెళ్తానులే. సరే, జాగ్రత్త రా. సరే, పద. ఒరే అన్నయ్య, ఈ ఫోన్ కింద పడినప్పటి నుంచి సతాయిస్తోంది. ఒకసారి చూడు. ఏమైందిరా నీకు? డాడీ ఏమైనా నేను తిట్టారా? రియా నన్ను వదిలేసిందని నా ఫ్రెండ్స్ చెప్పారు. నువ్వు ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావా? ఏరా, నీకు నిజం చెప్పమంటావా? నీకు తనకి సెట్ అవ్వదని నాకు ఎప్పటి నుంచో తెలుసు. నువ్వు ఎంత అందంగా ఉంటావు, కానీ తను అసలు ఏం బాగుంటుంది చెప్పు? అది మాత్రమే కాదు, తనకు కొంచెం పొగరు కూడా ఎక్కువే. సరే, అది వదిలే. ఈ ఫోన్ ఒకసారి చూడు. దీన్ని విసిరిపారేసి ఒక కొత్త ఫోన్ కొనుక్కో. బాగా చెప్పావు. నా ఫోన్ ఇవ్వు, నేనే బాగు చేయించుకుంటాలే. గొప్ప ఇంజనీరు పాడేమంటున్నాడు చూడు. ఈ మందుల్ని మీరు 2 వారాల పాటు వాడండి. అయినా కూడా నొప్పి తగ్గలేదనుకోండి, ఆ తర్వాత స్కాన్ చేసి చూద్దాం. ఓకే? అలాగే. సరే డాక్టర్, మీరు ఇచ్చిన మందులతో ఆ ప్రభువు నాకు నయం చేస్తాడని గట్టిగా నమ్ముతున్నాను. దేవుడా,
ఇంతకీ మీరేం చేస్తారు? నేను ఫాదర్ని డాక్టర్. మీకోసం ఈ బైబిల్ తెచ్చాను. మీకు టైం దొరికినప్పుడు చదవండి. వద్దు ఫాదర్, నాకు ఇంట్లోనే చాలా బైబిల్స్ ఉన్నాయి, కానీ వాటిని ఎప్పుడు నేను చదవలేదు. ఇది నా కానుక అనుకోండి. మీకు ఇది ఉపయోగపడుతుంది. ఇది స్టడీ బైబిల్. దీన్ని ఇక్కడే ఉంచుతున్నాను. జాన్, రండి. ఏంటి విషయం? ఈ టైంలో వచ్చారేంటి? హే, ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. నాకు క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను వాళ్ళ అమ్మాయిని ఇక్కడే అడ్మిట్ చేశాడు. ఏవో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయంట. ఏదైనా ఎమర్జెన్సీ అయితే నువ్వు చూసుకుంటావని చెప్పాను. ఓకే, షూర్. అంతేకాకుండా నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు 3 గంటలకి డివైన్ హీలింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అది కూడా మా చర్చిలోనే. అందుకని నేను లియోని అక్కడికి తీసుకెళ్ళొచ్చా? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా? ఎందుకు మీరు టైం వేస్ట్ చేసుకుంటారు? అయ్యో, నేను అలా ఏమి అనుకోవడం లేదు. నన్ను ప్రయత్నించి చూడమంటావా? ఫిలిప్, నీ ఇష్టం, తీసుకెళ్ళి చూడు. అయితే సరే, ఉంటాను. ఫిలిప్, ఇది నాకు ఒక ఫాదర్ ఇచ్చారు. ఇది స్టడీ బైబిల్ అట. తీసుకోలేండి, మీలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది. Glory to God, glory to God, glory to the Father. Glory to God, glory to God, glory to the Father. To Him be glory forever, to Him be glory forever. Hallelujah, Amen, Hallelujah, Amen, Hallelujah, Amen. ఇక ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు తెలియక ఏదీను చెలించదు. వర్షము గాలుల కొరకు నీవే మేఘములను ఉరుములను పంపియుంటివి. మేము నీ బలముచే విత్తనంబులను నాటితివి, కాని నీ దయచేతనే పండ్లు పండినవి. ఓ ప్రభువా, మమ్ము అన్ని విధములుగా అన్ని వేళలా కాపాడుము తండ్రి. మీ కృప మాపై ఉంచండి, మా చెయ్యి విడిచిపెట్టకండి తండ్రి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్. మీకొకరిని పరిచయం చేస్తాను. మన ముందు నిలబడి ఉన్న ఈ బాలుడు యొక్క పేరు రాబిన్. ఇతను ఒక అద్భుతమైన బాలుడు, కానీ అతను తన కళ్ళతో ఏదీ చూడలేడు. అయినా కూడా ఈ బాలుడు ప్రభువు దీవెనలను అందుకున్నవాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే డాక్టర్లు బిడ్డను అబార్ట్ చేయమని, ఉంచుకుంటే రిస్క్ అని చెప్పారు. కానీ అతని తల్లిదండ్రులు నిరాకరించారు. అక్కడ నిలబడి ఉన్నవారే ఆ బిడ్డ తండ్రి. డాక్టర్లు ఇతను జీవితాంతం దివ్యాంగుడుగానే ఉంటాడని చెప్పారట. ఈ బాలుడు జీవితంలో ఇక నిలబడలేడు, మాట్లాడలేడు, కనీసం కదలలేడు అని డాక్టర్లు చెప్పారు. అయితే ఈ బిడ్డ తల్లిదండ్రులు ప్రభు మీద నమ్మకం ఉంచి ప్రార్థించారు. ఆ ప్రార్థనలు ఫలించి ఇతను కాళ్ళు చేతులు నెమ్మదిగా కదిలించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు తను నిలబడుతున్నాడు, నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. చూశారా, ఈరోజు ఈ పవిత్ర కూటమికి ఈ బాలుడిచే సంగీతాన్ని అందించేలా చేశాడు మన ప్రభు. ప్రియమైన వారులారా, ఎందుకైతే మనమందరం ఈరోజు ఇక్కడ కూడి ఉన్నామో, మనందరి జీవితాలకి సంబంధించి దేవుని వద్ద ఒక పథకం ఉంటుంది. ఎవరైతే విశ్వాసంతో ప్రభువును ప్రార్థిస్తారో ఆ దేవుడు వారి చేయి ఎన్నటికీ విడిచిపెట్టడు. ఇప్పుడు మనమందరము కలిసి ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. ఈ బిడ్డకు ప్రభువు ఇచ్చిన ప్రతిభకందరం కలిసి కృతజ్ఞతలు తెలియజేద్దాం.
కాదు. డాడీ, నన్ను స్పోర్ట్స్ కోచింగ్లో జాయిన్ అవ్వమంటారా? రోజు అరగంట మాత్రమే ప్రాక్టీస్ ఉంటుంది. నువ్వు సర్జన్ అవటానికి ఫీజు కడుతున్నాను, స్పోర్ట్స్ పర్సన్ అవటానికి కాదు. పిల్లలతో ఎప్పుడు ఇలా గట్టిగా మాట్లాడద్దు జాన్. నీ అతి ప్రేమే వీళ్ళని పాడు చేస్తోంది. సారా, ఒకసారి లియోను బాగా చూడు. తను స్పోర్ట్స్ ప్రాక్టీస్కి వెళ్ళాగా ఇలా చేసుకున్నాడు. కాస్త ఆలోచించి మాట్లాడు జాన్. నువ్వు వాడినేదో మీటింగులకు తీసుకెళ్తున్నావు. వెళ్ళడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉంటుంది. దేవుడు నా ప్రార్థన ఆలకించకుండా ఉండడు. సైన్స్ చేయలేంది కూడా ఆ దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి జాన్. రేచల్, ఈరోజు సాయంకాలం ఫిలిప్ అంకుల్ ఇంటికి వెళ్దామా? వెళ్దాం. ఇప్పుడు మీకు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఇట్ షోస్ 94. సో మీరు దాని ప్రకారం చేయండి. ఓకే, ఎంఆర్ఐ స్కాన్ ఇవ్వండి. ఎంఆర్ఐ స్కానా? ఎంఆర్ఐ స్కాన్ తీయలేదు సార్. తీయలేదా? స్కాన్ తీయించమని నిన్ననే చెప్పాను కదా. పేషెంట్కి నేను చెప్పాను సార్, ఆయన ఒప్పుకోలేదు. స్కాన్ లేకుండా ట్రీట్మెంట్ చేయడం కుదరదని చెప్పండి. మిస్సెస్ బుల్డోజర్, దీన్ని టేస్ట్ చేస్తావా? మీ నాన్నని ఇలా ఎగతాళి చేయొద్దని నీకెన్నోసార్లు చెప్పాను. సారీ. నా హెల్మెట్ పెట్టుకుని నువ్వేం చేస్తున్నావు? వంట చేసేటప్పుడు నాకు సేఫ్టీ కావాలి కదా. సేఫ్టీ కావాలి. అవును, ఇంతకీ అదేంటి? తిని చెప్పు. చాలా బాగుంది. ఇది అసలు కుక్క కూడా తిందు. చూడు మమ్మీ, వీడెప్పుడు ఎగతాళి చేస్తాడు. సరదాగా అంటున్నాడులే, వదిలే. అయ్యో, బుల్డోజర్ వచ్చేసాడు. అన్నయ్య, ఫిలిప్ అంకుల్ ఇంటికి వెళ్దామా? మమ్మీ, నువ్వు వస్తావా? రాను. అయితే బుల్డోజర్తో నువ్వే తిట్లు తిను. వచ్చి చాలా రోజులైంది, మా ఇల్లు ఇప్పుడే కనిపించింది. అవును, ఎక్కడ కనిపించింది? గూగుల్ మ్యాప్స్ లో వెతుక్కుని కష్టపడి ఇప్పటికొచ్చాం. రేచల్, ఇక మీదట ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటావు? వస్తా ఆంటీ, టైం దొరికినప్పుడల్లా అంకుల్ వస్తాం. కనిపించట్లేదేంటి? బయటికి ఏమైనా వెళ్ళారా? నేను ఇంట్లోనే ఉన్నాను. అంకుల్ ఏంటి ఆశ్చర్యంగా ఉంది? అన్న చెల్లెలు ఇద్దరు కలిసి వచ్చారు. అంకుల్ ని చూసి చాలా రోజులైంది కదా, అందుకే టైం దొరికింది వచ్చేసాం. పర్వాలేదు, మొత్తానికి ఎలా అయితే మా ఇంటికి వచ్చారు. సంతోషంగా ఉంది. సరే, నేను కాఫీ తీసుకొస్తాను. నువ్వు రా రేచల్. వెళ్ళమ్మా. అంకుల్, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాళ్ళు నా గురించి చాలా బాధపడుతున్నారు. రా, ఇప్పుడు చెప్పు. మనం హీలింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాం కదా, అక్కడ చెప్పిన కొన్ని బైబిల్ కోట్స్ నేను గూగుల్లో సెర్చ్ చేసి చూశాను. అందులో ఏమున్నదంటే దేవుడు మేఘాల్ని ఉరుముల్ని పంపుతాడని ఉంది. అది నాకు వర్తిస్తుందంటే గనక ఎందుకో నేను అది యాక్సెప్ట్ చేయలేను అంకుల్. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు లియో? అది నిజమైతే నాకు ఇలా జరిగినందుకు ఖచ్చితంగా నేను ఆ దేవుణ్ణి నిందించాలి. ఇలా చూడు లియో, బైబిల్లో చెప్పినవన్నీ కూడా సత్యాలే. బైబిల్లో రాసున్నట్టే నెరవేరుతాయి. అంతేకాదు, బైబిల్ ఏం చెప్తుందంటే ఆ ప్రభువు ఉరుముల్ని మెరుపుల్ని మాత్రమే కాదు, స్వస్థతను కూడా కలగజేస్తాడని. ఓకే, ఉండొస్తాను. ఇది స్టడీ బైబిల్. నీకు కావలసిన సమాధానాలన్నీ ఇందులో దొరుకుతాయి. మా ఇంట్లో కూడా బైబిల్ ఉంది అంకుల్. మరి స్టడీ బైబిల్లో అంత స్పెషల్ ఏముంది? బైబిల్లో ఏదైనా అర్థం కాని కొంచెం క్రిటికల్ వర్డ్స్ ఉంటే వాటిని అర్థమయ్యేలా డీటెయిల్గా ఇందులో రాశారు. ఈ బైబిల్ నాకు ఇచ్చింది ఎవరో కాదు, మీ డాడీనే. మా డాడీ మీకు ఇచ్చారా? అదేలా? అవును, ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రభువే ఇలా చేయించారు. అంకుల్, కొన్ని రోజుల క్రితం మనం లైట్నింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఎస్. అప్పుడు
నేను గూగుల్లో కొన్ని ఫొటోస్ చూశాను. యుఎస్లో నాలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు దీనికి ట్రీట్మెంట్ తీసుకున్నారంట, కానీ వాళ్ళకి అసలు ఏమీ నయం కాలేదంట. వాళ్ళందరూ సాక్ష్యం కూడా చెప్పారు. నమ్మకం లేకుండా ఎవరూ కూడా దేవుణ్ణి ఒప్పించలేరు. అలాగే పవిత్రత లేకుండా ఆ ప్రభువుని చూడలేరు. విశ్వాసము అలాగే పవిత్రత రెండూ కూడా ముఖ్యమైనవి. వెళ్దామా? అన్నయ్య ఎక్కడికో వెళ్దామంటే చూడు. ఇప్పుడు మనం చర్చికి వెళ్దాం. అయిపోయాం. సరే సరే, అయితే ఒక నిజమైన క్రైస్తవుని మీరు ఎలా గుర్తిస్తారు? 2 కిలోల మాంసం తిని 2 పెగ్గలు తాగి గొడవ పడేవాడు కాదు క్రైస్తవుడంటే. ఇలాంటి వాళ్ళ కోసం కాదు యేసు వచ్చేది, అబ్రహాము వంశస్థులను స్వర్గంలోకి తీసుకుని పోవడానికి. ఫాదర్, మీరు అందరినీ అవమానిస్తున్నారు. చూడు, నేనెవరినీ కూడా అవమానించడం లేదు, మన జీవితాలను అంచనా వేస్తున్నాను. కూర్చో. అబ్రహాం పిల్లలంటే ఎవరో చెప్పండి ఫాదర్. ఎవరైతే దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటారో వారే అబ్రహాం వంశస్థులు. అందుకనే మన జీవితాలు కూడా అబ్రహాంని పోలి ఉండాలి. ఇంకాస్త వివరంగా చెప్తారా ఫాదర్? నేను ఒక ఉదాహరణతో మీకు అది వివరిస్తాను. మన ఇళ్లలో చూస్తే ఆస్తి పంపకాల విషయంలో కుటుంబాలే విడిపోతాయి. దానికి కారణం ఎవరికి ఎక్కువ వాటా వచ్చింది, ఎవరికి తక్కువ వాటా వచ్చింది అని వాగ్వాదాలు జరిగి సంబంధాలు దెబ్బతింటాయి. ఇటువంటి విషయాల్లో అబ్రహాం ఆస్తి కంటే బంధాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవాడు. ఈ సంబంధాల కోసం ఆయన ప్రభువు తనకిచ్చిన అన్నింటినీ త్యాగం చేశాడు. ఈ లోకంలోని వస్తువులన్నీ కూడా ఆ దేవుడు మనకు కలుగజేసింది మనం సొంతం చేసుకోవడానికి కాదు, ఉపయోగించుకోవడానికి మాత్రమే ఇచ్చాడు. మనం పరలోకానికి వెళుతున్నప్పుడు ఈ భూమి నుంచి ఏమీ తీసుకువెళ్ళం, ఆఖరికి మన శరీరాన్ని కూడా. ఈ లోకంలో జీవించడానికి ఉన్న ఏకైక కారణం స్వర్గాన్ని చేరుకోవడం కొరకే. వస్తువులను ప్రేమించేవారికి మనుష్యులను ప్రేమించడం సాధ్యం కాదు. ధనకాంక్ష సర్వ అనర్థములకు మూల కారణం. నాకు సందేహం ఫాదర్, యేసుక్రీస్తు చేసింది అన్యాయంగా అనిపించలేదా? బెతస్తా దగ్గర స్వస్థత కోసం ఎంతో మంది చూస్తుంటే ప్రభు కేవలం ఒక్కరికే స్వస్థత చేకూర్చారు, ఎందుకని? నువ్వు మంచి ప్రశ్న వేశావు. 38 సంవత్సరాల నుండి పక్షపాత రోగంతో బాధపడుచున్న ఒక వ్యక్తిని సొంత వాళ్ళు వదిలేసి, స్నేహితులు విడిచిపెట్టి సహాయం చెయ్యడానికి ఎవరూ ముందుకు రాని అతన్ని యేసు చూసి వెంటనే అతనిని స్వస్థపరచెను. కారణం అతనిలో ఉన్న విశ్వాసం అంత గాఢమైనది. ప్రియులారా, విశ్వాసరహితుడైన ఏ మానవుడు దేవుడిని సంతోషపెట్టలేడు.
ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? లేదు ఫాదర్. అయితే లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములు సృష్టించిన మా తండ్రి, ఒకరినొకరు ప్రేమించుకునేందుకు ఈ బిడ్డలను నీ చెంతనుచ్చుకో ప్రభువా. నీ యందు విశ్వాసం ఉండేలా నీ దయ మాకు ప్రసాదించు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున నీవు నరుని పాపములకు గాను అతనిని చీవాట్లు పెట్టి దండించినప్పుడు అతడు అభిమానించు వానినెల్లా చిమ్మెటవలే నాశనము చేయుదువు. మీరు నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? నువ్వు ఇప్పుడు అనవసరంగా మాట్లాడకు లియో. నేను అప్పుడు ఏం చేయలేకపోయాను, నేను చేయగలిగింది అంతే. ఎంత ధైర్యరా? నీకు దమ్ముంటే గ్రౌండ్ లో చూసుకుంటా చూపిస్తారా? త్వరగా రా, త్వరగా త్వరగా రారా, త్వరగా రా. ఏమైందిరా? అరే లేదండి. నీ గురించి నాకు తెలిసింది. నేను నీకు క్షమాపణ చెప్దామని ఇప్పుడు వచ్చానురా. అప్పుడు నేను ఏదో ఆవేశంలో అలా చేసేసాను. అదేం పర్వాలేదు లియో, ఇదంతా ఆటలో సహజమేగా. మీ నాన్న ఇంట్లో ఉన్నారా? లేరు, నాన్న జాబ్కి వెళ్ళారు. నేను అడిగానని మీ నాన్నకి చెప్పు. సరే చెప్తాను, కానీ నువ్వు త్వరగా కోలుకుంటే మంచిది. ఎందుకంటే మనం గ్రౌండ్లో మళ్ళీ మ్యాచ్ ఆడాలి కదా. వెళ్ళిరానా? వెళ్ళరా. బాయ్ రేచల్. బాయ్ ఆంటీ. ఎటువంటి వ్యాధి నుండి అయినా స్వస్థత పొందును. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అచట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగెను. అందుకు అతడు, అయ్యా, నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటి నీటిలో దించువాడు ఎవడునూ లేడు. నేను వెళ్ళబోవుసరికి నాకంటే ముందుగా మరి ఒకడు దిగుచున్నాడు అని చెప్పెను. లెమ్ము, నీ పడకనెత్తుకుని నడువుము అని యేసు అతనితో చెప్పెను. వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకుని నడవసాగెను. అప్పుడు యేసుప్రభు అన్నాడు, లేచి నిలబడి నీ పరుపు ఎత్తుకుని వెళ్ళమని. అప్పుడు అతను స్వస్థత పొందగానే నడవడం మొదలుపెట్టాడు. ఎందుకు స్వస్థత పరిచాడో తెలుసా? అతనిలో ఉన్న స్థిరమైన నమ్మకం వల్లే.
మమ్మీ లియో 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 ఏమైంది నాన్న? జాన్ జాన్ కొంచెం త్వరగా రా. లియో లియో రే చూడండి ఏమైంది? ఆర్ యు ఆల్ రైట్? పడిపోయాడు. ఏమైంది? పడిపోయినట్టున్నాడు. జాగ్రత్తగా లే. లేపండి. నువ్వు బానే ఉన్నావు కదా? మెల్లగా. జాగ్రత్త నాన్న. లియో ఏమైంది నీకు? ఆ? ఏమైందో చెప్పు. నిలబడాలని ట్రై చేశాను. ఏంటి ఏంటి నువ్వు ఈ పిచ్చి పనులు లియో? కనీసం వీల్ చైర్ కదిలించచ్చుగా. ఇప్పుడు ఏమంత తొందర వచ్చిందని లేవాలనుకున్నావు? దెబ్బ తగిలితే ఏమైండేది? ఫుట్బాల్ కోర్టులో పరిగెత్తే బలమైన కాళ్ళు కాదు నీకు ఇప్పుడు. నౌ యు ఆర్ డిసేబుల్డ్ పర్సన్. యూ షుడ్ రియలైజ్ దట్. నువ్వు ఇక ఎప్పటికీ పైకి లేచి నడవలేవు. అది గుర్తుంచుకుంటే మంచిది. ఎందుకని మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? చూడు లియో, నువ్వేం బాధపడకు. నేను ఇప్పుడే వస్తానుండు. ఈ పరిస్థితుల్లో తనతో ఇలా రూడ్గా ఉంటారా? అసలు ఇందులో తన తప్పే ఉందో చెప్పండి. ఈ పరిస్థితుల్లో మాకు డాక్టర్ జాన్ కాదు, మాకు ప్రేమను చూపించే తండ్రి కావాలి. నేను వాడిని అలా చూడలేకపోతున్నాను సారా. ఈ పరిస్థితిలో వాడి తండ్రిగా నేను పూర్తిగా ఫెయిల్ అయ్యాను. జాన్, మేము నిన్ను నిందించట్లేదు. తన కోసం నువ్వెంత కష్టపడుతున్నావో మాకు బాగా తెలుసు. నేనంత చేసినా కూడా నిష్ప్రయోజనమే సారా. నువ్వు పాజిటివ్గా ఉండు జాన్. దేవుడు మన బిడ్డ ఇలాగే ఉండాలనుకుంటున్నాడేమో. మనం వాడితో ఉన్నంత కాలం వాడికున్న వైకల్యాన్ని వాడికి గుర్తు చేయకుండా ఉంటే చాలు. నేనేది తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వేమీ పాత ఫుట్బాల్ ప్లేయర్వి కాదు. నౌ యు ఆర్ డిసేబుల్డ్ పర్సన్. యూ షుడ్ రియలైజ్ దట్. నువ్వు ఇక ఎప్పటికీ పైకి లేచి నడవలేవు. మనం వాడితో ఉన్నంత కాలం వాడికున్న వైకల్యాన్ని వాడికి గుర్తు చేయకుండా ఉంటే చాలు.
లియో 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 ఏమైంది నాన్న? సారా లియో పైకి లే నాన్న, జాగ్రత్త. దేవుడా, ఆ ప్రభు నా ప్రార్థనలు విన్నాడు. లియో నాన్న, లియో, జాన్ చూడు. నా కాళ్ళు చూడండి. జాన్, ఆ ప్రభు మన ప్రార్థనలు విన్నాడు. చూడు. దేవునికి ఏది కూడా అసాధ్యం కాదు. ఆయన శక్తిని మనం తెలుసుకోవడం కోసమే ఈ అద్భుతం చేశాడు. I think this is a therapeutic marvel. చూడండి డాక్టర్ జాన్, దేన్ని మనం మత నమ్మకంతో ముడిపెట్టి చూడలేం. మీ అందరికీ తెలుసు, నేను తనని చూపించని డాక్టర్ అంటూ లేరు. ఎన్నో టెస్టులు చేయించాను. ప్రతి డాక్టర్ తమ వల్ల కాదనే చెప్పారు. మేము ఆ చేదు నిజానికి అలవాటు పడిపోయాం. ఇప్పుడు వాడు పరిగెత్తడం చూస్తున్నాను. నేను ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. కానీ ఒక విషయం మాత్రం చెప్తాను, మన నాలెడ్జ్కి మించి ఇంకేదో ఉంది. సరే, తర్వాత కలుద్దాం. రే నువ్వేమంటున్నావురా? రే నమ్మలేకపోతున్నారా? రే అసలు ఇది ఎలా జరిగింది? అవును నిజమేరా, ఇది అద్భుతం రా. అన్నయ్య, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏమైంది జాన్? వచ్చినప్పటి నుంచి ఆ పెయింటింగ్నే చూస్తున్నావు. ఆ దేవుడు లియో లైఫ్లో చేసిన అద్భుతాన్ని చూస్తే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. నమ్మలేకపోతున్నాను. ఆ దేవుని యొక్క క్రియలు ఎప్పుడు ఎలా ఉంటాయో కూడా ఎవరికీ అర్థం కావు. నేనెప్పుడూ సైన్స్ ఇంకా పవర్, ఈ రేషనాలిటీస్ని నమ్ముతూ వచ్చాను. అలాంటిది నేనే షాక్ అయ్యాను.
కానీ ఇప్పుడు విషయాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మనల్ని మించి ఏదో ఉంది. అర్థమయ్యేలా చెప్పాలంటే అరకొర జ్ఞానంతోనే మనం అన్నీ అంచనా వేస్తాం, కానీ అనుభవిస్తేనే గాని వాటి గురించి తెలియదు. జాన్, నీకు అభ్యంతరం లేకపోతే రేపు మనిద్దరం ఒక చోటకి వెళదామా? ఓకే. ఏ ఒక్కరికైనా నిస్సహాయావస్థయే మరణం. కానీ మీ మాటలు ఆ కుటుంబానికి అద్భుతమైన నిరీక్షణనిచ్చాయి. అవి నా మాటలు కాదు, బైబిల్లో ఉన్న వాక్యాల గురించి నేను వాళ్ళకి చెప్పాను. అవి అందరూ తెలుసుకోవాలి, అదే ముఖ్యం. నేను ఒక క్రిస్టియన్ అయ్యుండి కూడా ఇప్పటివరకు బైబిల్ చదవలేదు, కానీ అన్నీ నేర్చుకున్నాను. మరణాన్ని చవిచూడని మనుషుల గురించి నువ్వు నాకు చెప్పినప్పుడు నాకు కొత్తగా అనిపించింది. నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ప్రతి వ్యక్తి ఒకసారి మరణించి తదుపరి దేవునిచే తీర్పు పొందవలెను. అయితే భూమిపై జీవించిన ఇద్దరు వ్యక్తులకు మరణమంటే ఏమిటో తెలియనేలేదు. జీవితమంతా దేవుని కోసం సమర్పించి అనేకులను దేవుని చెంతకు నడిపించిన ఏలియా ప్రవక్తను స్వర్గము నుండి అగ్ని రథమును పంపి వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గమునకు కొనిపోయాను. అప్పుడు ప్రవక్త తన బాధ్యతతో అర్పణ భావమున్న మరి ఒక వ్యక్తికి అప్పగించెను. జాన్, జాన్, అత్యంత శక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యందు ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి ఎందుకు దేవా. మీకు వారం పాటు మందులు రాసిస్తాను, సరేనా? ఓకే డాక్టర్. నేను అడ్మిట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను డాక్టర్. లేదు, దానికి అవసరం లేదు. అలాగైతే స్కానింగ్ మిగిలిన టెస్టులు చేయించమంటారా? స్కానింగ్లు టెస్ట్లు అవి అవసరమైనప్పుడే చేయించాలి. మీరు అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవద్దు. చూడండి, మెడిసిన్స్తో పాటు ఈ బైబిల్ని రోజుకు ఒక్క పేజీ అయినా చదవండి, ప్రే చేయండి. ఇది మందుల కంటే చాలా పవర్ఫుల్. థ్యాంక్ యూ డాక్టర్. వెళ్ళొస్తాను డాక్టర్. సార్, మీ ఇన్పేషెంట్ రూమ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఒక్క రోగి మాత్రమే ఉన్నాడు. అయినా పర్వాలేదు, ట్రీట్మెంట్ అవసరమైన పేషెంట్స్ని అడ్మిట్ చేసుకుంటే చాలు. మనం మీరు నెక్స్ట్ పేషెంట్ని పిలవండి. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక స్టార్టప్ మొదలు పెడదామా? ఐడియా అయితే బాగానే ఉంది, కానీ పార్ట్నర్షిప్ వల్ల మన ఫ్రెండ్షిప్ చెడిపోతుందేమో. వాడు ఎంత వేస్ట్ కాడైనా వాడు చెప్పిన దాంట్లో అర్థం ఉంది, అవునా? రే, మనం ఫుడ్తో పాటు బీర్ కూడా ఆర్డర్ ఇద్దాం. బీరా? అవును. ఇప్పుడు తాగట్లేదా? బీర్ అంటే ఏం బీర్ చెప్దాం? ఏం లేదు, బియర్ కూడా ఇవ్వలేని వేరొక లహరిని నేను ఆస్వాదిస్తున్నాను. అదేంట్రా, మాకు కూడా తెలియని వేరొక లహరియా? అది ఇప్పుడు చెప్పినా కూడా మీకు అర్థం కాదులేరా. అవునా? సరే వదిలే. వచ్చే వారం మేము ట్రిప్ ప్లాన్ చేసాం, ఆ రోజు మనం కుమ్మేద్దాం. అంతే, సెట్ చేసాయి. వచ్చే వారం నాకు కుదరదురా. ఏమైంది? వచ్చే వారంలో నాకు ట్రిప్ ఉందిరా. ట్రిప్పా? ఎవరితో? విత్ మై ఫ్యామిలీ.
ఫ్యామిలీ అంటే చూడండిరా. డాడీ నిజంగా చాలా మారిపోయారు కదా మమ్మీ. అసలు మీకేమైంది జాన్? జనాన్ని కన్వర్ట్ చేసే ప్లేస్ కాదు ఈ హాస్పిటల్. మేమైతే అది కోరుకోవట్లేదు. సారీ, నాకు అర్థం కాలేదు. మిస్టర్ జాన్, ఇక్కడికి వచ్చే పేషెంట్స్ని మీ మతంలోకి మారుస్తున్నారని నాకు కంప్లైంట్ వచ్చింది. మరి దాని గురించి ఏమంటారు? అది పూర్తిగా బేస్లెస్ సార్. నేను వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తున్నాను, అలాగే ప్రే చేయమని చెప్తున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని షేర్ చేసుకుంటున్నాను. మెడికల్ సైన్స్ చేయలేని అద్భుతాలను దేవుడు చేస్తాడు. చూడండి మిస్టర్ జాన్, ఇది మీ దేవుడి గురించో లేక మీ నమ్మకం గురించో కాదు. మేము ఈ హాస్పిటల్లో ఫెసిలిటీస్ కోసం ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కానీ కొద్ది రోజుల నుండి మీ దగ్గరకు వస్తున్న పేషెంట్లకి స్కానింగ్లు టెస్టులు రాయట్లేదట. అయితే పేషెంట్లు పెరుగుతున్నారు, లాభం మాత్రం ఏమీ రావట్లేదు. అనవసరమైన టెస్టులు రాయటానికి నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. ఓకే, ఒక విషయం, మీ విషయంలో మేనేజ్మెంట్ సంతృప్తిగా లేదు. ఒక్క నిమిషం, మీరు ఇక్కడే కూర్చొని నేను ఇప్పుడే వస్తాను. తీసుకో. నేను చేసింది మీకు నచ్చిందో లేదో తెలియదు, కానీ మీరు తినేశారు. డాక్టర్ గారికి కాఫీ పెట్టడం కూడా వచ్చు. చూడండి, లియో ఒక బిజినెస్ మొదలు పెడతానని నాతో చెప్పాడు. అది నాకేం అర్థం కాలేదు, నువ్వే చెప్పరా. ఏంట్రా అది? డాడీ, నాకు ఒక స్టార్టప్ ఐడియా ఉంది. ఐ వాస్ థింకింగ్ అబౌట్ స్టార్టింగ్ ఏ కంపెనీ. గుడ్. నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటే అలాగే చేయి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు డాడీ, దానికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలి. యాక్చువల్లీ దానికి ఒక ఆఫీస్ బిల్డింగ్ కావాలి, కొంతమంది ఎక్స్పర్ట్ స్టాఫ్ కావాలి, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇంకా ఇతర ఐటీ ఎక్స్పర్ట్స్ కావాలి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొఫెషనల్గా చేయాలనుకుంటున్నా. ఫండ్స్ గురించి నువ్వేం దిగులు పడకు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నాకు ఇవ్వు, ఐ విల్ సపోర్ట్ ఇట్. మరి నువ్వు ఒక మొబైల్ కంపెనీ స్టార్ట్ చేస్తావా? అయిపోయింది, దాన్ని పట్టుకుని దాన్ని ఏడిపించక జాన్. సారీ రేచల్, నా మనసులో ఒక ఆలోచన ఉంది. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. మనం ఒక హాస్పిటల్ స్టార్ట్ చేద్దాం. ఆ హాస్పిటల్ పేదవాళ్ళకి అన్ని విధాలుగా సహాయపడాలి. అది వాళ్ళని పిండుకోకూడదు, సహాయంగా ఉండాలి. రేచల్, నీకు అర్థమవుతోందా?
ఆ హాస్పిటల్ బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి. అలాగే డాడీ. డాక్టర్ జాన్, మీరు మళ్ళీ కూడా మీకు ఇచ్చిన టార్గెట్ని మిస్ చేశారు. సి జాన్, వీఆర్ నాట్ రన్నింగ్ ఎ చారిటబుల్ ఇన్స్టిట్యూట్. సో ఈచ్ ఆఫ్ అస్ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ స్టిక్ ఆన్ టు అవర్ టార్గెట్స్. ఓకే? వాట్ ఐ కెన్ డూ ఈస్ ఐ కెన్ టెర్మినేట్ మై సర్వీస్. వద్దు జాన్, మాకు మీ సర్వీసెస్ కావాలి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. నో డాక్టర్, నేను ఆల్రెడీ డిసైడ్ చేసుకుని వచ్చాను. థ్యాంక్ యూ. నేను నీ పరిస్థితిని అర్థం చేసుకుంటాను, కానీ ప్రొఫెషన్ను వదులుకోమని ఆ దేవుడు అనడం లేదు కదా. జాన్, నువ్వు అదే ప్రొఫెషన్లో ఉండి కూడా ఎన్నో మంచి పనులు చెయ్యొచ్చు. అది నిజమే ఫిలిప్. చెప్పాలంటే నేను వేరే విషయం గురించి ఆలోచిస్తున్నాను. మరణానంతరం ఒక మనిషి జీవితం ఏమవుతుంది, దాని గురించి బైబిల్ ఏం చెప్తోంది? మంచి మాట అడిగావు. మరణానంతర జీవితం గురించి బాగా తెలిసిన వ్యక్తి ఒకరున్నారు, దగ్గరలోనే ఉన్నారు. అతనే ఫాదర్ బెనడిక్ట్. డాక్టర్ జాన్, ఎస్, నేను మీకు ఎలా సహాయపడాలి? ఫాదర్, అది మా అబ్బాయి యాక్సిడెంట్తోనే అంతా మొదలైంది. నేను అసలు ఏమీ చేయలేకపోయాను. నా పరిజ్ఞానం కూడా ఉపయోగపడలేదు. వాడికి నయమైన తర్వాత దేవుడి శక్తి ఏంటో నాకు తెలిసింది. దేవుడికి అసలు సాధ్యం కానిది ఏదీ లేదని. ఇప్పుడు నేను దేవుడి మాట కోసం పరితపిస్తున్నాను. ఫాదర్, నేను జీసస్కి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను, కానీ ఆయన చెప్పిన కొన్ని విషయాలు నన్ను వెంటాడుతున్నాయి. అవి ఎలాంటివి? ఫాదర్, దేవుడు ఎప్పుడైనా మనల్ని శిక్షిస్తాడా? ఓ, అది వ్యాలిడ్ పాయింటే. కొంతమంది అవునంటారు, కొంతమంది కాదంటారు. వివరంగా చెప్తాను రండి. పాత నిబంధనలో చూస్తే దేవుడు జలపాతాన్ని పంపించాడు. నరులు పాపం చేశారు కాబట్టి మొత్తం తుడిచిపెట్టేయడానికి. అయితే నోవాహు అతని కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించాడు. ఇక్కడ మనం కొత్త నిబంధన ప్రకారం హెరోదురాజు కథను కనుక మనం చూసినట్లయితే, అతను అహంకారంతో విర్రవీకిపోతూ తనని తాను ఏమనుకునేవాడంటే తానే దేవునిగా భావించేవాడు. కానీ దేవదూతలందరూ దిగివచ్చి అతనిని కొట్టాను. అప్పుడు పురుగులు తన రక్తమాంసాల్ని తినివేయడం మొదలుపెట్టాయి. చివరికి అతను చనిపోయాడు. కాబట్టి దేవుడు శిక్షించడమే కాదు, దేవునికి రక్షించడమూ తెలుసు. అలాగైతే ఫాదర్, ఇందులో నాకు చిన్న అనుమానం ఉంది. పేదవాడైన లాజరు మరియు ధనవంతుని విషయంలో ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళాడని బైబిల్ చెప్తోంది. మరి ధనవంతులుగా ఉండటం పాపమా ఫాదర్? ఇక్కడ చూసారంటే జాన్, 2 రకాల ధనవంతులున్నారు. ఒకరు తమ ప్రతిభని పరిజ్ఞానాన్ని ఉపయోగించి ధనం సంపాదించేవారు. మరొకరు తమ ఆలోచనలతో అమాయకులైన ప్రజానీకాన్ని వారు స్వాధీనపరుచుకునేవారు. ఈ ఇద్దరూ కూడా వాళ్ల స్వార్థం కోసమే చూసుకునేవారు. ఏంటి, నీ చెప్పింది అర్థం కాలేదా? మతాలైనా కానీ, రాజకీయాలైనా కానీ, అంతేగాక ఏ రంగమైనా గాని మనుషుల్ని లోబర్చుకోవాలని చూసే వాళ్ళందరూ కూడా సంపన్నులై ఉంటారు. ఇందులో దేవుని దృష్టిలో ఎవరైతే సంపన్నులుగా ఉంటారో మనమే ఆలోచించుకోవాలి. నా అనుమానం వేరే ఇంకొకటి ఉంది ఫాదర్. అసలు ధనవంతులు ఎందుకు నరకానికి వెళ్తారు? అతనికి దేవుని వాక్యం గురించి తెలుసు. అంతేకాకుండా అతనికి స్వర్గముంది, అలాగే నరకముంది అనే విషయం కూడా బాగా తెలుసు. కానీ అతను దాన్ని నమ్మేందుకు నిరాకరించాడు. అటువంటి వారు ఎప్పటికీ కూడా పశ్చాత్తాపాన్ని పొందలేరు. కాబట్టి ధనవంతుడు నరకానికే వెళతాడు, ఎందుకంటే అతను పశ్చాత్తాపపడలేదు. పశ్చాత్తాపం. జాన్, ఆ సంగతి అలా ఉంచు.
తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? ఫిలిప్ మీకు చెప్పలేదా? మేము గ్రామానికి వెళ్ళాలనుకుంటున్నాం. ఓ, కవోడి గ్రామం కదా? అవును, ఫిలిప్ నాకు చెప్పాడు. మంచిది. సరే ఫాదర్, నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ. చూడు జాన్, ధనవంతుడు మరియు లాజరు యొక్క విషయం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు విశ్వాసుల తండ్రి అయిన అబ్రహం యొక్క 2 పుత్రుల గురించి. ఒకడు ధనవంతుడు, మరొకడు పేదవాడైన లాజరు. పేదవాడైన ఆ వ్యక్తి ధనవంతుని యొక్క బల్ల మీద నుండి జారిపడిన మెతుకుల కొరకు కాచుకొనుండెను. అయితే అవి అతనికి లభించలేదు. అలా అతను మరణించెను. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. తండ్రి అబ్రహమా, తండ్రి అబ్రహమా, తండ్రి అబ్రహమా, లాజర్ను తన ప్రేలికను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపము. తండ్రి అబ్రహమా. కుమారా, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఏం జరిగిందో నీకు గుర్తుందా? నువ్వు అన్ని సకల సౌకర్యాలు కలిగి ఉన్నావు, కానీ లాజరస్కు బాధలు మాత్రమే మిగిలాయి. నీకు ఆ అగాధం కనిపించడం లేదా? ఇక్కడున్న వాళ్ళు అక్కడికి కానీ అక్కడున్న వాళ్ళు ఇక్కడికి కానీ రావటం అసాధ్యం. భూమి మీద ఉన్న నా సహోదరులందరికీ ఈ పరిస్థితి వాళ్ళకి రాకుండా దయచేసి లాజర్ని భూమి మీదకి పంపండి. ఎందుకు కుమారా లాజర్ని పంపించేది? వారికి అక్కడ మోషే ప్రవక్తలు ఎంతో మంది ఉన్నారు కదా. అలాగ చెప్పకు తండ్రి. భూమిపై ఉన్నప్పుడు నాకు వీటి మీద విశ్వాసం లేదు. అయితే మరణించిన వారిలో ఒకడైన లాజరు వెళ్ళి చెప్పిన ఎడల నా సహోదరులు విశ్వసించెదరు. వారికి పశ్చాత్తాపం కలుగు తండ్రి.
దేవుడు ఎప్పుడూ కూడా భూమి మీదకి చనిపోయిన వారిని సువార్త ప్రకటించడానికి పంపడు, బ్రతికున్న వారినే ఎంచుకుంటాడు. తండ్రి అబ్రామా, తండ్రి అబ్రామా. ఏమైంది? ఏం లేదు. నువ్వు ఫాదర్ బెండెక్ని కలిసి వచ్చినప్పటి నుంచి టెన్షన్గా ఉన్నావు. నీకేమైంది? ఏం లేదు, నువ్వు పడుకోలే. ఈ గ్రామానికి ఏదో శాపం ఉంది డాక్టర్. అందుకే మేము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. డాక్టర్ జాన్ ఈ గ్రామంలో పనిచేయడానికి వచ్చారు. ఒకసారి నిర్ణయించుకుంటే ఎంత కష్టమైనా భరిస్తారు. ఆఖరికి చావడానికైనా వెనకాడరు. మా పరిస్థితులు బాగోలేదు. విషం మా మీద వర్షంలా కురుస్తోంది డాక్టర్. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు అంగవైకల్యంతోనే పుడుతున్నారు. ఈ గ్రామస్తుల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఇక్కడి యువకులు డ్రగ్స్కి అలవాటు పడిపోయి సోమరిపోతుల్లా తిరుగుతున్నారు. ఇక్కడి రాజకీయ నాయకులు పరిస్థితుల్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పారంపర్యంగా జనం మంచివాళ్లే మాస్టర్. నిజం గురించి పట్టించుకోకపోవటమే వాళ్ళని క్రూరులుగా చేసింది. మీకోసం మమ్మల్ని ఏం చేయమంటారు డాక్టర్? మాస్టర్, నేను క్లినిక్ పెట్టడానికి ఒక చోటు వెతుకుతున్నాను. అది చూసి పెట్టి నాకు సహాయం చేయండి. ఇక్కడ పాడుబడ్డ క్లినిక్ ఒకటి ఉంది. అది మీకేమైనా పనికొస్తుందేమో చూడండి. చూడాల్సిన పని లేదు, నాకదే చాలు. ప్రియమైన కవోడి గ్రామ ప్రజలారా, మీకో శుభవార్త. మన గ్రామంలో చాలా కాలంగా పాడుపడిన క్లినిక్ని ఈ రోజు మళ్ళీ ప్రారంభించబోతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ జాన్ అబ్రహాం గారు మన గ్రామానికి స్వచ్ఛంద సేవ చేయబోతున్నారు. మన గౌరవనీయులైన పంచాయతీ అధ్యక్షుడు క్లినిక్ని ప్రారంభించబోతున్నారు. మీ బీపీ కాస్త ఎక్కువగా ఉంది. ప్రజాసేవ అంటే టెన్షన్తో కూడుకున్న పని కదా డాక్టర్ గారు. సరే, దీనికి ఒక పరిష్కారం ఉంది. ప్రెసిడెంట్ గారు, దీన్ని ఒకసారి చదవండి. ఏంటిది, బైబిలా? అవును. కానీ మందులు కదా ఫ్రీగా ఇస్తా అన్నారు. అవును, మందులు ఫ్రీనే. కానీ బైబిల్లోని పదాలు మందుల కంటే ఎంతో పవర్ఫుల్. ఒకసారి చదివి చూడండి, బీపీని అదే తగ్గిస్తుంది. సరే, అయితే మేము బయలుదేరొచ్చా? అంతే, వీటిని కౌంటర్లో తీసుకోండి. వాడు అని బైబిల్. అతను పంచాయతీ ప్రెసిడెంట్గా పనికిరాడు. అతనికి అన్నిటికంటే డబ్బే ముఖ్యం. ఈ ఊళ్ళో యువకులందరినీ తనే పాడు చేస్తున్నాడు. అదెలా? డ్రగ్స్ అలవాటు చేసి. అతనే ఇక్కడ మెయిన్ సప్లయర్. దాని వెనుక మాస్టర్ మైండ్ కూడా అతనిదే. రాజకీయ నాయకులు కూడా అతని చేతిలోనే ఉన్నారు. అది వదిలేయండి. ఎందుకని ఇక్కడికి ఎవరు రావట్లేదు? పేషెంట్లు ఎవరు లేరా? వాళ్ళని అందరూ ఎన్నో రకాలుగా దోచుకున్నారు. అందుకనే ప్రతిదానికి అనుమానపడుతున్నారు. ఎంత చెప్పినా ముందుకు రావటం లేదు. మాస్టర్, జీసస్ వేరే విధంగా చూస్తారు. కాపరి గొర్రెలు రావటం కోసం ఎదురు చూడ్డు. దానికి బదులు అతనే వాటిని వెతుకుతాడు. ఇప్పుడు మనం కూడా అదే పని చేయబోతున్నాం. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చేయను? పిచ్చి పట్టులను ప్రవర్తిస్తున్నాడే. నాకు పిచ్చే. ఎక్కువ మాట్లాడేమంటే నిన్ను చంపేస్తాను. ఎవరన్నా చూస్తే సిగ్గు కదా, నోరు మూసుకుని ఉండండి. నోరు మూసుకోవాలా? ఇన్నే కాదు, ఈ కొడుకును కూడా చంపేస్తాను. అయ్యో, ఇప్పుడు ఆ చెట్లు మిమ్మల్ని అదే సంజయ్ వాళ్ళ ఇల్లు. వాళ్ళు రోజూ గొడవ పడుతూ ఉంటారు. మనం వెళ్ళి చూద్దాం, పదండి. సరే. ముందు నువ్వు నోరు మూసుకోవాలి. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు అసలు ఈ గొడవ? చూశారు కదా మాస్టారు, ప్రతిరోజు ఇదే తంతు. నన్ను చంపుకు తింటున్నాడు. నేను ఇతనితో విసిగిపోయాను. దేనికి గొడవ? నాకు అసలు మనశ్శాంతి అనేది లేదు డాక్టర్. ఇలా మందు తాగితే మనశ్శాంతి వస్తుందా? మీరే చెప్పండి. అతనికే కాదు, మాకు మనశ్శాంతి లేకుండా చేసేస్తున్నాడు. నేను మీకు విషయం చెప్తా వినండి.
రోజు ప్రార్థన చేయండి. అయ్యో డాక్టర్ ఎప్పుడు వస్తారు డాక్టర్ మాస్టర్? దారిలోనే ఉన్నారు. అదిగో డాక్టర్ గారు వచ్చేస్తున్నారు. నా కొడుకుని కాపాడండి డాక్టర్ తను గారు. లోపలే ఉన్నారు డాక్టర్. డాక్టర్ జాగ్రత్త చూసుకుని వెళ్ళండి. తను కోపంగా ఉన్నారు. మీరంతా ఇక్కడే ఉండండి. అయ్యో నువ్వు బాధపడకమ్మా. వాడు మత్తు మందు తీసుకోకపోతే ఇలా ఆవేశంగానే అరుస్తూ ఉంటాడు డాక్టర్. ఎప్పటి నుండి తీసుకుంటున్నాడు? చాలా కాలంగా. ఇతను పంచాయతీ ప్రెసిడెంట్ కి కుడి భుజంగా ఉండేవాడు. అప్పుడు మందుకి డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు. ఇప్పుడేమో అందరూ ఇతను వదిలేశారు. ఊరుకోండి, నయమైపోతుందిలే, అంతా నయమైపోతుంది. డాక్టర్ ఏంటి అది పరిస్థితి? అందరూ కూడా 20 సంవత్సరాల లోపు వాళ్లే. వీళ్ళందరూ ఆ సంజయ్ వలలో పడిపోయారు. నానా అన్నం సిద్ధంగా ఉంది. మందులు తీసి పెట్టాను, తిన్నాక మందులు వేసుకో. సరే అమ్మా. ఉమ్. ఎంత ఇమ్మంటారు? ఇక్కడ మందులు ఫ్రీగానే ఇస్తాం. డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు చెప్దామని వచ్చాం. నా కొడుక్కి పూర్తిగా నయమైపోయింది. ఏంటి రమేష్, ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ గారు, నేను ఇది మాటలు చెప్పలేను. మీరు ఇచ్చిన బైబిల్ చదవడం మొదలుపెట్టా. నాలో ఆ తర్వాత కొన్ని మార్పులు రావడం గమనించాను. కొన్ని మార్పులు రావటం కాదు రమేష్, నువ్వు ఇప్పుడు చాలా మారిపోయావు. మీ అమ్మని చూడు ఎంత సంతోషంగా ఉందో. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, ఆ ప్రభువుకే చెప్పాలి. నువ్వు ఇంకొక 2 వారాలు ఈ మందులు వాడు. నేను వాళ్ళ అక్కకి చెప్పానమ్మా. మరి లక్క నీతో ఏమైనా చెప్పిందా? లేదమ్మా. డాక్టర్ గారు చూసుకోండి. అదిగో డాక్టర్ గారు వచ్చేసారు. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదుగా రమేష్? లేదు డాక్టర్ గారు. బాగానే ఉంది కదా? బాగానే ఉన్నాడు. అవును డాక్టర్ గారు. ఎవరైతను? మా అక్కోళ్ళ కొడుకు. నీ పేరేంటి బాబు? విష్ణు. విష్ణు చదువుకోవట్లేదా? వాడు స్కూల్కి వెళ్ళడమే మానేశాడు. ఆహా. విష్ణు,
నువ్వు నాతో పాటు నా క్లినిక్ రా. సహాయం కోసం నాకు మనిషి కావాలి. మాస్టర్ కొంచెం బిజీగా ఉంటున్నారు. నేనేం రాను. బాగా ఆలోచించుకో. నీకైతే ఈ ఊరు బాగా తెలుసు. నీలాంటి వాడు నా దగ్గరుంటే నాకు బాగా హెల్ప్గా ఉంటుంది. ఏమంటావు విష్ణు? నువ్వు నాకు సహాయం చేస్తావా? నేనేం చేయను. డాక్టర్ గారు, మీరు మా ఊరి జనాల హృదయాలు గెలుచుకున్నారు. డాక్టర్, తనే సంజయ్, ఈ సమస్యలన్నిటికీ కారకుడు. ఇక్కడ జనాన్ని బ్రెయిన్ వాష్ చేస్తున్న డాక్టర్ నువ్వేనా? ఒక డాక్టర్గా నేనేమీ వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయట్లేదు, కానీ మనిషిగా దారి చూపిస్తున్నాను. అందుకేనా గ్రామంలో అందరికీ బైబిల్ ఇస్తున్నావు? బైబిల్ చదివిన ఎంతో మంది జీవితాలు మారాయని చరిత్ర నిరూపించింది. నువ్వు మా వాళ్ళ మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నావా? కానీ నువ్వు మాట్లాడుతోంది చాలా తప్పు. బైబిల్ ఎప్పుడూ కూడా చెడ్డవాళ్ళని మంచివాళ్లుగా మారుస్తుంది. చాలేం కాపు, నీ ప్రసంగాలు నా దగ్గర కాదు. త్వరగా ఊరొదులు వెళ్తే నీకే మంచిదే. సంజయ్, నువ్వు గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మాస్టారు, నేనేంటో తనకి వివరంగా చెప్పండి. ఈ ఊరి ప్రెసిడెంట్కి కుడి భుజం, అతని సపోర్ట్ ఫుల్గా ఉంది. విష్ణు, నువ్వు నాకు హెల్ప్ చేస్తే మనం మీ ఫ్రెండ్స్ అందరినీ ఒక్కొక్కరిగా విడిపించవచ్చు. వాళ్ళు ఎక్కడుంటారో నీకు తెలుసా? తెలుసు. అయితే ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం పద. హలో బాయ్స్. ఎందుకలా నిలబడ్డారు? కూర్చోండి. నువ్వు కూర్చో. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా నాన్న మంచాన పడ్డాడు. మా అమ్మ చూస్తే పనికి వెళ్ళదు. మరి నీ సంగతి ఏంటి? మా అమ్మ చనిపోయింది సార్. మా నాన్న ఇంకో ఆవిడతో ఉంటున్నాడు. ఆమె నన్ను ఎప్పుడూ కొడుతూనే ఉంటుంది. వాటి గురించి మీరేం బాధపడకండి. అన్నట్టు మీకిచ్చిన ఆ ప్యాకెట్లో ఏముందో మీకు తెలుసా? అది తీసుకుంటే మా బాధల్ని మేము మర్చిపోతాం. మాకంతే తెలుసు. అవన్నీ కెమికల్స్. వాటిని డ్రగ్స్ అంటారు. వాటిని వాడి మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటున్నారు. మీ జీవితాల్ని పాడు చేసుకోకండి. విష్ణు చూడండి ఎంతలా మారిపోయాడో. మీరు కూడా ఈ అలవాట్లను మానేయండి. మీలోని ప్రతి ఒక్కరి కోసం దేవుని దగ్గర ప్రణాళిక ఉంటుంది. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తారు, మీకు సహాయం చేస్తారు. నేను ఇక్కడున్నంత వరకు మన గ్రామంలో ఎవరు ఆకలితో ఉండకూడదు, మందులు దొరకకుండా ఉండకూడదు. మీకోసం నా క్లినిక్ ఉంది. ఇప్పటి నుంచి మీరు కూడా నాకు సహాయంగా ఉండండి. విష్ణు, ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి రాకు. అలాగే మీరందరూ ఎప్పుడూ కలిసే ఉండండి. మీకేదైనా హెల్ప్ అవసరమైతే ఎప్పుడైనా సరే నా క్లినిక్ రావచ్చు. ఈ గ్రామంలో మీ సపోర్ట్ నాకు కావాలి. ఎక్కడ పెట్టించావు? వాటిని జాగ్రత్తగా పెట్టించు. వెళ్ళండి, తీసుకువెళ్ళండి త్వరగా. ఒరే వాళ్ళు చూసావేంట్రా? జాన్ డాక్టర్ గారు వచ్చాక మన కుర్రాళ్ళు ఎంతలా మారిపోయారో. చూసుకుని జాగ్రత్త. అవన్నీ పంచిపెట్టడం కోసమే. అవునా అన్న? అవును. అదుగోరా, నువ్వే చూడరా ఎన్ని వస్తువులు తీసుకెళ్తున్నారో చూడు. ఎవరిని కౌలిస్తే నువ్వు కూడా తీసుకుని ఏమి మొహమాట అర్థమవుతుందా? ఇదిగో వెళ్ళు. సంజయ్లో ఏమన్నా మార్పు వస్తుందంటారా? వాడి గురించి దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ఆ దేవుడు తలుచుకుంటే సాధ్యం కానిదంటే ఏదీ ఉండదు. ఇంకా ఎంతకాలం అని ఎదురు చూడాలో ఏమిటో. దేనికైనా సమయం రావాలంటారు కదా. ఆ దేవుడు కరుణించే వరకు మనం ఎదురు చూద్దాం. ఆ శ్రీధర్ మాస్టర్తో పెద్ద టెన్షన్ ఏం లేదు. ఆయన్ని హ్యాండిల్ చేయొచ్చు. కానీ ఆ డాక్టరే తలనొప్పిగా మారాడు. అసలు అదెలా కుదురుతుందయ్యా? ఆ డాక్టర్ ఏదో ఆర్భాటం చేస్తున్నాడు. ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ మెడిసిన్స్ అన్నీ ఫ్రీ అంటున్నాడు.
అసలు అలా చేస్తే వాడికి ఏం లాభం వస్తుంది? ప్రెసిడెంట్ గారు, వాడే మనకు అసలైన తలనొప్పి. ఈ గ్రామంలో ఉండే సందు గొంతులని కూడా వాడికి బాగా తెలుసు. అది మాత్రమే కాదు, త్వరలోనే మన రహస్య ప్రదేశాన్ని కూడా కనిపెట్టేసేలా ఉన్నాడు వాడు. అలా కనిపెట్టేస్తే ఇక మనం వ్యాపారం మూసుకోవాల్సిందే. పై అధికారులతో మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళతో కూడా మనం చేసే వ్యాపారం గురించి చెప్పే అవకాశం ఉంది. అది మాత్రమే కాదు, బైబిల్ చదివి వాళ్ళందరూ డ్రగ్స్ వాడటం మానేస్తున్నారు, ఇతరుల చేత మానిపిస్తున్నారు. రమేష్కి నయమైన విషయం గురించి ఊరి జనం అంతా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటున్నారు. మన సంజయ్ వాళ్ళ నాన్న కూడా మారిపోయాడంట. మీరేం దిగులు పడకండి, వాడికి మంచి గుణపాఠం నేర్పిస్తాను. అప్పుడు అన్నీ ఆటోమేటిక్గా ఆపేస్తాడు. ఒకవేళ ఆపకపోతే ఈ సంజయ్ ఏంటో చూపిస్తా. సరే ప్రెసిడెంట్ గారు, చేసేద్దాం. కారు వెళ్ళడానికి అడ్డుండకూడదు, ఓకేనా? అలాగే సార్. సార్ ఇక్కడ నిన్న సంజయ్ రాలేదు, ఎక్కడికి వెళ్ళాడు? నిన్న బైబిల్ తగలబెడదామని వెళ్ళాడుగా, తగలబెట్టలేకపోయాడంట. అదే సమయంలో భయంకరమైన వర్షం అంట. వర్షమా? కానీ ఇక్కడెక్కడ వర్షం రాలేదే. అవును, అదే ఆశ్చర్యంగా ఉంది. అతను బైబిల్ అన్ని తగలబెడుతూ ఉండగా హఠాత్తుగా మెరుపులతో కూడిన ఆ స్థలంలో భారీ వర్షం కురిసేసిందంట. అలా జరగడం వల్ల మన సంజయ్ భయపడిపోయి అయోమయంలోకి వెళ్ళిపోయాడంట. అయోమయమా? అయోమయం దేనికి? ఆ బైబిల్లో ఏదో దివ్యశక్తి ఉందని మన సంజయ్ నమ్ముతున్నాడంట. తొక్కేం కాదు. ఏంటా దివ్యశక్తి? ఆ డాక్టర్తోనే మాట్లాడదాం. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వెళ్ళి కార్ది. చెప్పండి ప్రెసిడెంట్ గారు, నన్ను పిలిచారట? నేను ఆలోచిస్తున్నాను, మీకు ఏ విధంగా సహాయం చేయగలనా అని ఆలోచిస్తున్నాను. అవునా? ఏంటంటే మీరు మీ టీం గ్రామంలో వైద్యం చేయడానికి బైక్ మీద తిరుగుతూ చాలా కష్టపడుతున్నారని తెలిసింది. నిజంగా నాకు చాలా బాధేసింది. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఆ పాత క్లినిక్ని పడగొట్టేసి నా ఖర్చుతో మీకు కొత్త హాస్పిటల్ కట్టిస్తాను. అప్పుడు మీరు ఒక్కచోటే కూర్చొని వైద్యం చేయొచ్చు. వద్దు, చాలండి. నేనేం చెప్పినా కానీ ఈ గ్రామస్తులు కాదనరు. ఎంత ఖర్చైనా నేను పెద్ద చర్చి కట్టిస్తాను. మీకు నచ్చిన ఫాదర్ని తీసుకుని వచ్చి ప్రార్థనలు చేసుకోండి. అంతేకాకుండా 100-200 కుటుంబాలను మీ మతంలో కలిపేసుకోండి. అంటే ప్రెసిడెంట్ గారు, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నా ఉద్దేశం అది కాదు. మరైతే నీ ఉద్దేశం ఏంటి? ఈ మనుషులు కట్టిన ఆలయంలో దేవుడు ఉండటానికి అస్సలు ఇష్టపడడు. కానీ మన శరీరమే దేవుని ఆలయం. బైబిల్ వాక్యాల ద్వారా మానవుని యొక్క మనసు మార్చి ఒక్కొక్క మానవుని నూతన సృష్టిగా మార్చటం నా లక్ష్యం. అలాగైతేనే మరణం తర్వాత మానవునికి స్వర్గంలోకి ప్రవేశించడం సాధ్యమవుతుంది. నీ చెత్తవాగుడాపు స్వర్గం అంట. ఇక మీదట మీరు నా అనుమతి లేకుండా ఈ గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళి ఎవ్వరికి కూడా బైబిల్ ఇవ్వకూడదు. దేవుడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు కాబట్టి ఆయన చెప్పిన పని చేస్తాను. ఏం చేస్తావు? నీకిదే చివరి వార్నింగ్. ఇంతటితో ఆపేస్తే నీకే మంచిది. అది విన్నప్పుడు జాన్ డాక్టర్ గారు ఏమన్నారు? సారు విన్నాక ఏమంటారు చెప్పు. మాస్టర్ గారు, మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది కదా? వద్దు, ఆయన చెప్పింది మీరు కూడా నమ్మలేరు. ఆయనకి ఈ పుస్తకాలంటే ఇంకో పేపరు మాత్రమే, ఇంకేం కాదు. ఇందులో ఏం రాస్తుందంటే మీరు మీ శత్రువుని ప్రేమించాలి అని. మనం అలా చేసామంటే ఇంకా ఈ గొడవలే ఉండవు.
ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఇంటర్వ్యూ వైండ్ అప్ ఎప్పుడు? 12 o'clock. థ్యాంక్ యూ. So, what is your expectation? I expect 5 lakhs. How long are you planning to stay in this company? Minimum 2 years. Okay, you may wait. Our MD will meet you. Thank you. ఇంత పేరున్న కంపెనీలో జాబ్ దొరికితే మనకు లక్ అని చెప్పొచ్చు. కరెక్ట్గా చెప్పావు, లైఫ్ సెట్ అయిపోతుంది. ఏమని చెప్పారు? ఎండీతో ఇంటర్వ్యూ ఉందని చెప్పారు. వస్తాను. ఓకే. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. సెట్. So you expect 5 lakhs per annum, right? That's doable. సిరియా మా కంపెనీకి సంబంధించి ఏ పరిస్థితుల్లో అయినా మాతో స్టిక్ అయిన ఏ క్యాపబుల్ క్యాండిడేట్ కోసం మేము చూస్తున్నాం. అది నీ వల్ల అవుతుందా? మరి ఇంటర్వ్యూ తర్వాత ఏం నిర్ణయించుకున్నావు? రియాన్ అపాయింట్ చేస్తావా? అది నేను నీకో విషయం చెప్పాలి. రియా వాళ్ళ నాన్న నాకు కాల్ చేశారు. వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే తను ఇంకా నిన్ను ప్రేమిస్తోంది. నేను ముందే చెప్పా కదా మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. అన్నయ్య వదిలో. మనం త్వరలో ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి ప్లాన్ చేసుకోవాలేమో. షూర్. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి కొంచెం సింపుల్గానే చేద్దాం. దగ్గర బంధువుల్ని పిలవకుండా ఉండలేం కదా. అన్నే ఫ్రెండ్స్ ని, మన క్లోజ్ రిలేటివ్స్ ని పిలుద్దాం. అలాగే నా ఫ్రెండ్స్ ని కూడా. చూసారుగా, వాళ్ళే ఎక్కువైపోతారు. గుడ్ ఈవినింగ్ ఆల్. చెప్పాలంటే దేవుడు నిజంగా నా విషయంలో చాలా అద్భుతం చేశాడనే చెప్పొచ్చు. అందుకే మనందరం ఈరోజు ఇక్కడ కలిశాం. మా ఫ్యామిలీ ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మేమెప్పుడూ కూడా ఊహించలేదు. ఇలా మా కోసం ఆ దేవుడి దగ్గర అద్భుతమైన ప్లాన్ ఉందని మేము అర్థం చేసుకోగలిగాం. మా జీవితంలో మాకెదురైన ప్రతి సంఘటన కూడా దేవుని ప్రణాళిక ప్రకారమే అది జరుగుంటుందని నేను భావిస్తున్నాను. నా ఆహ్వానాన్ని అంగీకరించి మీరు ఈ సంతోషకరమైన సందర్భాన్ని మాతో పంచుకుంటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ఏమయ్యా జాన్ డాక్టర్ గారు మన గ్రామానికి రావడం నిజంగా మనం చేసుకున్న అదృష్టమే కదా. నువ్వు సరిగ్గా చెప్పావు. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఆకలితో ఉండటం లేదు. డాక్టర్ గారు ఏదో చదువుకు సాయం చేసే కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారని విన్నాను, అది నిజమేనా? నువ్వు చెప్పింది నిజమే. ఆయన మంచి కార్యాలు చేయడంలో ఎప్పుడు ముందే ఉంటారు. ఆ డాక్టర్ గారి మా ఇంటికి దేవదూతలాగా వచ్చారు. మా ఆయనలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఏంటి మీరు మతం మారారా? మేమేమీ మతం మారలేదు. మా ఆయన అలవాట్లలో మార్పు వచ్చింది. ఆయన స్వభావం కూడా మారిపోయింది. మేమందరం ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాం. ఏంట్రా అది? మన సంజయ్ కూడా బైబిల్ చదవడం మొదలు పెట్టాడని చంద్రన్ వచ్చి చెప్తున్నాడు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ డాక్టర్ జాన్ చెప్పిందే వింటున్నారంట. అది మాత్రమే కాదు, ఆ రమేష్ విష్ణుగాడి వల్ల డాక్టర్ జాన్కి మనకున్న సీక్రెట్ ప్లేసెస్ అన్నీ తెలిసిపోయాయి. అయితే నేను వార్నింగ్ ఇచ్చినా గానీ వాడు ఆపలేదన్నమాట. అది కాదన్నా, ఆ సంజయ్ లేకుండా నేను ఒక్కడిని ఏమీ చేయలేకపోతున్నాను. రే బుద్ధి లేని వెతవా, దున్నపోతులు 6 అడుగులు ఎత్తున్నావు, ఏమీ చేయడం తెలీదు. సంజయ్ ఒక్కడే కాదు, అతనితో వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వస్తారు. ఈ ప్రెసిడెంట్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది జరుగుతుంది. హలో హలో సారా చెప్పు. వస్తున్నాను, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. షూర్ షూర్. మాస్టారు ఇట్రండి, నాకు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. నేను బయలుదేరుతున్నాను. మీరు ఇక్కడే ఉండి అన్నీ చూసుకోండి, సరేనా? నేను వెళ్తున్నానని వీళ్ళకి తెలియకూడదు. ఏయ్ బాబు, ఏ బాబు, బాబు, ఏయ్ బాబు, నిన్నే. గట్టిగా బిగించు, గట్టిగా బిగించి కట్టే. ఊర్లో సేవ చేస్తున్నానని చెప్పి ఊరంతా నాశనం చేశాడు. ఇదంతా ఆపేమని ప్రెసిడెంట్ హెచ్చరించడం లేదా? నువ్వేమో ఆయన కంటే తెలివైనోడరా? గట్టిగా లాగ్ కట్టండి రా. వదలండి. ఇప్పుడు చేరా నువ్వు సేవ. ఎంత పొగరు నీకు? గట్టిగా లాగ్ కట్టరా. గట్టిగా వదలండి. పరలోకం వెళ్ళడానికి దారి నీకు నేను చూపిస్తాను రా.
చాలా మందికి ఈ విషయంలో సందేహం ఉండొచ్చు. అసలు ఎందుకని జాన్ డాక్టర్ గారిని ఈ ఊరిలోనే పూడ్చిపెట్టాలని? దానికి కారణం ఉంది. ఎందుకంటే ఈ గ్రామానికి సేవ చేయడానికి తనను తాను అంకితం చేసుకున్నారు కాబట్టి. అందుకనే ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఒకే మాట మీద నిలబడి ఇక్కడే పూడ్చిపెట్టాలన్నారు. అందుకు వారి కుటుంబం కూడా సమ్మతించింది. ఇప్పుడు ఈ సందర్భంలో డాక్టర్ జాన్ గారి గురించి 2 మాటలు మాట్లాడడానికి అర్హత కలిగిన వ్యక్తిని నేనైతే కాదు, ఆయనకి సన్నిహితుడైన ఫిలిప్ మాట్లాడతారు. డాక్టర్ జాన్ గారు మొదటిసారి గ్రామానికి రావడం నాకింకా గుర్తుంది. అప్పుడు ఆయన వచ్చింది మెడికల్ క్యాంప్ కోసం. ఆ తర్వాత ఈ ప్రజలకి సేవ చేయడానికి తనే స్వయంగా ఇక్కడికి వచ్చి ఇలా కాలిపోయి బూడిదైపోయారు. కానీ డాక్టర్ జాన్ గారు పరలోకానికి ప్రవేశించారు. ప్రవక్త అయిన పౌలు చెప్పినట్టుగా నేను మంచి కోసం పోరాడాను, నా పని పూర్తి చేశాను, విశ్వాసాన్ని నేను నిలబెట్టుకున్నాను. నీతిమంతుడైన న్యాయాధిపతి నాకు ఆ రోజున జీవ కిరీటాన్ని నాకు ధరిస్తాడు. ఈ వచనం డాక్టర్ జాన్ జీవితానికి సరిగ్గా సరిపోతాయి. మనం డాక్టర్ జాన్ కోసం సంతాప సభ నిర్వహించడానికి బదులు డాక్టర్ జాన్ గారు మొదలుపెట్టిన మంచి పనులను కొనసాగించేందుకు మనం అందరం చేతులు కలపాలి. ఆ పనులు పూర్తి చేయడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు మనందరికీ తోడునీడగా ఉండాలని నేను నా మనసారా ప్రార్థన చేస్తాను. ఆమేన్. జాన్, తండ్రి అబ్రహం. చూడు జాన్, ఇక్కడ మన గురించి పట్టించుకునేవారెవ్వరూ లేరు. ఈ దూతలందరూ మనకి సహాయం చేస్తారు. గొర్రెపిల్ల వివాహ విందుకు సిద్ధపడుతుంది. జాన్, నువ్వు భూమిని విడిచిపెట్టి ఎంతకాలం అయిందో గుర్తుందా? పరలోకంలో ఒకరోజు నువ్వు నివసించిన భూమి మీద 1000 ఏళ్లతో సమానం. భూమి మీద మనుషులు చేసే మంచి పనులన్నీ దేవుని ప్రణాళికలో భాగమే. ఒకరు దాన్ని ప్రారంభిస్తే మరొకరు దాన్ని కొనసాగిస్తారు. నీవు కవోడి గ్రామంలో మొదలుపెట్టిన కార్యాన్ని అంతటితో ఆగిపోయిందని నువ్వు అనుకుంటున్నావు కదా? నువ్వే చూడు జాన్.
తండ్రి తండ్రి వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు గాని దుఃఖము గాని ఏడ్పు గాని బాధ గాని ఏ మాత్రము ఉండబోదో. ఇక ఎప్పటికీ మరణం ఉండనే ఉండదో. పాత విషయాలు గతించినవై.